హాయ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ సండే రోజు 2024 మనం దర్శనానికి వచ్చాము. ఇక్కడ ఎంట్రీలో ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. పోయిన సంవత్సరం ఇక్కడ ఈ షెడ్ లాంటివి ఎటువంటి నిర్మాణాలు లేవు. ఈసారి చూసినట్లయితే వర్షం పడినా తడవకుండా ఈ క్యూ లైన్లో ఈ షెడ్ లాగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. జనాలు ఎప్పుడు వస్తూనే ఉన్నారు. కంటిన్యూగా చూస్తూ ఉంటే ఎంత టైం పడుతుందో అనే భయం వేసింది. కానీ మేము వెళ్ళింది అరౌండ్ 6:37 సండే అయినప్పటికీ ఎర్లీ మార్నింగ్ వచ్చాము కాబట్టి రద్దీ అనేది మరీ ఎక్కువగా లేకుండా సాధారణంగా కనబడింది. చుట్టూ కంచెలు వేసి ఎదురుగా ఉన్న భాగం ఎటువంటి జనాలు లేకుండా మంచిగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ ఏరియా మొత్తం సీసీటీవీ సర్వేలెన్స్లో ఉంచారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు అనేది బాగా ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ జరిగింది. మనం ఇంకా మేము లైన్లో ఉండి ఇలా నడుస్తూనే ఉన్నాం. ఈ క్యూలో ఉంటే 2-3 వరుసలుగా అనేది ఉంది. ముందుకు వెళ్తూ ఇలా లెఫ్ట్ తిరగాలి. లెఫ్ట్ తిరిగిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ రైట్ తిరిగి మళ్ళీ లెఫ్ట్కి వస్తే ఈ దేవుని యొక్క పక్క నుండే మనకు దర్శన మార్గం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ ఖైరతాబాద్ గణపతి ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఒక్కొక్క ఫీట్ అనేది హైట్ పెంచుతూ ముందుకు వెళ్తారనమాట. ఈసారి మనం చూసినట్లయితే ఈ ఖైరతాబాద్ గణేష్ని ఎదురుగా ఉన్న ద్వారం గుండా మనం వచ్చినట్లయితే ఈ విధంగా మనకు ఈ గణపతి దేవుడు కనిపిస్తాడు. చూడండి, ఈ చెట్టు విగ్రహము కనిపించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇంకా మేము కొంచెం ముందుకు వెళ్ళాము. ముందుకు వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే ఈ భగవంతుని యొక్క విగ్రహాన్ని మనం ఎదురుగా చూడవచ్చు. 70 అడుగుల ఖైరతాబాద్ గణేష్ ఇక్కడ ఏర్పాటు చేసి 70 ఇయర్స్ 70 సంవత్సరాలు అవుతుంది కాబట్టి దానికి జ్ఞాపకంగా 70 అడుగుల వినాయకుని ఏర్పాటు చేశారు. ఈ 70లో 7 అనే అంకెకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దీనికి 7 ముఖాలతో ఏర్పరిచారు. దీన్నే సప్త మహాశక్తి గణపతి అని ఈసారి పిలుస్తున్నారు. ఎప్పుడు చాలామంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూద్దాం, ఈ పాదాల నుండి తల వరకు ఉన్న ఎత్తులు ఇక్కడ ఈ అయోధ్య శ్రీరాముని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవుని యొక్క పాదాల కింద అదేవిధంగా రాహుకేతు విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ పాదాల నుండి మనం చూసినట్లయితే 70 అడుగుల ఎత్తులో ఉన్నాడు కాబట్టి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఎరుపు రంగులో ఉన్నటువంటి పంచె ఏర్పాటు చేశారు. ఈ మధ్యలో మహాశక్తి నాగదేవి ఉంది. ఎడమ వైపున 7 చేతులు, 7 అనే అంకెకు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఎడమ వైపున 7 చేతులు, కుడి వైపున 7 చేతులు అనగా మొత్తం 14 చేతులు మరియు 7 ముఖాలు. ముఖము 7 ముఖాలతో ఏర్పాటు చేశారు. ఒకవైపు 7 అంటే